థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త మళ్ళీ పండగ తీసుకొద్దాం. 10 ఏళ్లుగా ఆగిపోయిన అవార్డుల కార్యక్రమాన్ని ప్రతి ఏడు చేద్దాం. ఇక నుండి ఫిబ్రవరి 6న అంబరాన్ అంటే వేడుకలు నిర్వహిద్దాం. ఇలాంటి మరెన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది తెలుగు ఫిల్మ్ ఛాంబర్. సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఓ ప్రశంస ఎంతో ఉత్సాహాన్నిస్తుంది, ఓ అవార్డు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అందుకే మళ్లీ అవార్డుల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిద్దాం, మనల్ని మనం ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్దామంటూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 6 అంటే తెలుగు సినిమా పుట్టినరోజు సందర్భంగా అవార్డుల ప్రదానం జరపాలని డిసైడ్ అయింది. ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటు ఫిల్మ్ ఛాంబర్ నుంచి అవార్డులు ఉంటాయని తెలిపారు ఛాంబర్ సభ్యులు. అవార్డులు ఒక్కటే కాదు, ప్రత్యేక జెండా రూపొందిద్దాం. తెలుగు సినిమా పుట్టినరోజు ప్రపంచ సినిమాకు తెలిసేలా ప్రతి నటుడి ఇంటిపై, థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఎగురవేయాలని నిర్ణయించారు. ఇక జెండా రూపకల్పన బాధ్యతను రచయిత పరుచూరి గోపాలకృష్ణకు అప్పగించారు. అలాగే అవార్డుకు ఏ పేరు పెట్టాలనే దానిపై చర్చించి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అవార్డులకు సంబంధించిన కమిటీ కూర్పు ఎలా ఉంటుంది, అన్ని క్రాఫ్ట్స్ కి చెందిన వారితో జ్యూరీ ఏర్పాటు చేస్తారా, ఎలాంటి విధి విధానాలు రూపొందిస్తారు అనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఏటా ఉగాదికి నంది అవార్డులు ఇవ్వడం దశాబ్ద కాలం క్రితం వరకు ఆనవాయితీగా ఉండేది. 1-2 సార్లు వాయిదా పడ్డా ఆ తర్వాతి ఏడాదైనా పురస్కారాలు ప్రకటించి ఇచ్చేవారు. కానీ ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత అవార్డుల అంశం పెండింగ్ లో పడింది. పలుమార్లు ఇండస్ట్రీ పెద్దలు 2 రాష్ట్రాల సీఎంలను కలిసినప్పుడు అవార్డుల అంశం ప్రస్తావనకు వచ్చినా అవేమీ కార్యరూపం దాల్చలేదు. దీంతో ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాలు ఇచ్చేవి ఎలాగూ ఇస్తాయి, మా వాళ్లను మేము ప్రోత్సహించుకోవాలి కదా అంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిల్మ్ ఛాంబర్ మీటింగ్ లో పాల్గొన్న మురళీమోహన్ అవార్డుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. నటీనటులకు ప్రోత్సాహం ఎంతో అవసరమన్నారు. ఓ మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నామన్నారు సెక్రటరీ దామోదర్ ప్రసాద్. సినీ పెద్దలను కలిసి తమ నిర్ణయాన్ని వివరిస్తామని తెలిపారు. మొత్తంగా ప్రభుత్వాలు కాకుండా ఇండస్ట్రీ నుంచే అవార్డులివ్వడం దేశంలోనే తొలిసారిగా టాలీవుడ్ లోనే అంటున్నారు సినీ ప్రముఖులు. త్వరలోనే విధి విధానాలు వెల్లడిస్తామంటున్నారు. ఇకపై మన వాళ్ళకి మనమే అవార్డులు ఇచ్చుకుందాం అని డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి, మరి విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వివరించడానికి మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ సిద్ధంగా ఉన్నారు లక్ష్మీనారాయణ. ఈరోజు తెలుగు ఫిలిం ఛాంబర్ తీసుకున్న నిర్ణయం చాలా సంచలనంగా మారింది. దీనికి కారణాలు లేకపోలేదు. గతంలో నంది అవార్డుల పేరిట సినిమా ఇండస్ట్రీకి ఒక పండుగ లాంటి వాతావరణం ఉండేది. కానీ ఇరు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇలాంటి సందర్భము జరగలేదు, ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఇప్పటి వరకు జరిగిన ప్రకటనలు కేవలం ఆచరణ సాధ్యం కాని ప్రకటనలుగానే మారినాయి. ఇటీవల తెలంగాణ గవర్నమెంట్ గద్దర్ అవార్డ్స్ పేరిట ఒక కమిటీ వేసినా కానీ అది ఇంకా పూర్తి కార్యరూపం దాల్చుకోలేదు. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక విధి విధానాలు ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ఫిలిం ఛాంబర్ అవార్డులు ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకోవటం, అది ఫిబ్రవరి 6న తెలుగు సినిమా పండగ రోజు అని, ఆ రోజు అవార్డులు ఇవ్వటమే కాకుండా ప్రముఖంగా నేషనల్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళని, ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళని అందరినీ సత్కరించాలనే ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి, ఈ అవార్డులకు సంబంధించి ఇప్పటివరకు ఒక విధి విధానాలు అయితే రూపొందించలేదు. త్వరలో రూపొందిస్తాము. దానికి ఎలాంటి అవార్డులు ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి, ఏ కేటగిరీలో ఇవ్వాలి, ఆ కమిటీకి ఎలాంటి జ్యూరీ ఉండాలి అనేది త్వరలో నిర్ణయిస్తామని ఫిలిం ఛాంబర్ పెద్దలు చెప్తూ ఉన్నారు. రైట్ లక్ష్మీనారాయణ.